అంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉండేటప్పుడు షాంపూస్‌తో పాటు మెడికేషన్స్ కూడా ఏమైనా తీసుకోవాలి అని చెప్తుంటారు. నిజమేనా సార్? అవసరం ఉండదంటారా ఇలాంటివన్నీ తీసుకునేది? డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉండి ఒకలాంటి పొక్కులు పస్ల వచ్చి చెక్కల్లో లేస్తుంటారు పెచ్చుల్లాగా. హ్మ్. దానికి బ్లడ్ అవుతుంది. దాన్ని సెబోరిక్ డర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్ అంటాం. ఓకే. అంటే ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ నెత్తి మీద జరిగినప్పుడు అలా పింపుల్‌లో తయారవుద్ది. స్కాల్ప్ యాక్నే అంటారు. హ్మ్. అప్పుడు మాత్రం యాంటీబయాటిక్ విత్ సమ్ షాంపూ, ఇంకొక లోషన్ ఆ డాండ్రఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడానికి ఆ లోషన్ అప్లై చేసి ఒక 20 మినిట్స్ తర్వాత షాంపూతో చేయడం జరుగుతుంటుంది. ఓకే. ఆ నైట్ టైమ్స్ యాక్నే మీద మన టింక్చర్ అప్లై చేయడం అనేది జరుగుతుంది. అలా వారానికి ఒక రోజుకి ఒకసారి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ యాంటీబయాటిక్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి టైమ్స్‌లో షాంపూతో పాటు ఏమైనా అవసరం తప్ప న్యాచురల్‌గా గ్రీజీ డాండ్రఫ్ అవనివ్వండి, డాండ్రఫ్‌లో ఏ రకమైన అవనివ్వండి, ఇచ్చి స్కాల్ప్ అవనివ్వండి, దిస్ ఈజ్ వండర్‌ఫుల్.